హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహిళలు ఇంటి వద్ద తక్కువ పెట్టుబడితో మరియు పెట్టుబడి లేకుండా చేయగలిగే బిజినెస్ ఐడియాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి. మీకు ఎక్కువ మందితో పరిచయాలండి విజయం పొందాలని తపన ఉంటే చాలు. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో చాలా వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కొన్నిటికి లక్ష వరకు అవసరం అవుతుండగా మరికొన్నిటికి పెట్టుబడే అవసరం లేదు. కావలసిందల్లా ఐడియా, దాని అమలు ప్రణాళిక పద్ధతిగా నడుపుకోవడం. అలాంటి 16 ఐడియాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. బేబీ సిట్టింగ్ సెంటర్. విపరీతమైన నగరీకరణ మూలంగా పిల్లలు చూసుకోవడానికి తల్లిదండ్రులకు సమయం ఉండటం లేదు. దీంతో బేబీ సిట్టింగ్ వ్యాపారానికి మంచి డిమాండ్ పెరిగింది. మీరు సమర్థవంతంగా నిర్వహించుకోగలిగితే బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. దీనికి పెట్టుబడి దాదాపుగా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది వారి పిల్లలు వారే చూసుకుంటారు. అలా ఇంటి దగ్గర సమయం గడపగలిగేవారు ఉంటే అదే ప్రాంతంలో పిల్లలను బేబీ సిట్టింగ్ వదిలే తల్లిదండ్రులు విచారించి వ్యాపారం మొదలు పెట్టొచ్చు. 2. బ్యూటివేషన్ ట్రైనింగ్ సెంటర్. ఈ రోజుల్లో ఇంటి వద్దకే వచ్చి బ్యూటీకి సంబంధించిన సేవలు అందించే బ్యూటిషన్ల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో బ్యూటిషన్ గా స్థిరపడినవారు లేదా బ్యూటిషన్ కోర్స్ కంప్లీట్ చేసినవారు బ్యూటిషన్లో తయారు చేసే సంస్థ పెట్టడం మంచి ఐడియా. ఎంత బాగా పేరు సంపాదించి అంత ఎక్కువ పరిచయం కలిగి ఉంటే అంత ఆదరణ లభిస్తుంది. 3. పెట్కేర్ సెంటర్. మీకు పెంపుడు జంతువులంటే ఇష్టమంటే, పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారం అంటే పెట్కేర్ వ్యాపారాన్ని చేపట్టవచ్చు. మీకు సొంత స్థలం ఉన్నట్లయితే దీనికి 0 పెట్టేవాడితో ప్రారంభించవచ్చు. 4. పిల్లలకు బాగా బోధించే నాలెడ్జుండి వారిని హ్యాండిల్ చేయగలిగిన నైపుణ్యముంటే ఇది మంచి ఐడియా అయితే దానిలో ఉండే లోటుపాట్లు గురించి ఆ రంగంలో ఉండే వారి సలహాలు తీసుకోవడం మంచిది. 5. పాటలు. వంట చేయడంలో నైపుణ్యముండి బాగా ఎదుటివారికి వివరించగలం అనుకునేవారు ఈ విధంగా వంటపాటాలు నేర్పుతూ డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. హోమ్ మేకర్ను మీ నుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. డాన్స్, ఏరోబిక్, యోగ పాటలు. మీకు వీటిలో ఏదైనా కలలో నైపుణ్యముంటే ట్రైనింగ్ ఇస్తూ సంపాదన ఆర్జించవచ్చు. డాన్స్ పాటలు నేర్పించడం మంచి డిమాండ్ కలిగిన రంగం. అలాగే ఈ రోజుల్లో ఏరోబిక్, యోగా వంటి అంశాలను సైతం నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి కనపరుస్తున్నారు. 7. కొరియర్ కంపెనీ. ఎన్నో కొరియర్ కంపెనీలకు తమ వ్యవహారాలను చిన్న చిన్న ఏరియాలను రాంచీలుగా నిర్వహించేందుకు కొత్త వ్యక్తులు అవసరం ఉంటుంది. ప్రస్తుతం డిటిడిసి డోర్ టు డోర్ కొరియర్ కంపెనీకి ఎన్నో ప్లాన్ చేసి ఉండడం చూస్తుంటాం. ఏదైనా చిన్న స్థలం కోసం అద్దె కట్టగలిగే మనుషులను నిర్వహించుకోగలం అనుకునే వారికి ఈ వ్యాపారం అయింది. అవన్నీ ఉందని భావిస్తే ఆధునిక టిఫిన్ కారులను ప్రారంభించవచ్చు. ఇంటి వంటలాగే ఉండే ఆహార పదార్థాలను తినేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అయితే ఈ వ్యాపారానికి కాస్త పెట్టుబడి కావాలి. ఇంటి నుంచి నడుపుకునే వీలుంటుంది. ఆన్సర్స్, రిలయన్స్, రైటింగ్, వెబ్సైటింగ్, యాప్ డెవలప్మెంట్ వంటి అవకాశాల కోసం ఇంటి వద్ద నుంచి కూడా ప్రయత్నించవచ్చు. అన్ని రంగాలను ఈ రంగాల్లో నూతన అవకాశాలు బాగా ఉన్నాయి. 10. ఫైనాన్షియల్ లేదా పోర్ట్ఫోలియో కన్సల్టెంట్. ఆర్థిక వ్యవహారాల్లో మీరు నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా ప్రయత్నించవచ్చు. 11. ఇంటి వద్ద తెరవడం. మీకు ఇంటి వద్ద ఎక్కువ మందితో పరిచయాలు ఉండి మంచి ఫ్యాషన్స్ కలిగి ఉంటే మీరు ఇంటి వద్ద వసరిగా కావడం తెరిచి మంచి లాభార్జనం చేయవచ్చు. మీరు చేయవలసిందిగా హోల్సేల్గా తక్కువ ధరకు వస్త్రాలు కొని రిటైల్గా మంచిదారులకు అమ్మటం. క్రాఫ్ట్ మేకింగ్. మీకు క్రాఫ్ట్ మేకింగ్లో నైపుణ్యముంటే కనుక రకరకాల బొమ్మలు, వస్తువులు తయారుచేసి ఈ కామర్స్ సైటుల ద్వారా, గిఫ్ట్ కారణాల ద్వారా, వెబ్సైట్ ద్వారా లేదా మీ సొంత దుకాణం ఏర్పాటు చేసి అమ్మి మీరు లాభాలు చేయవచ్చు. ఫిట్నెస్ సెంటర్. మీకు ఫిట్నెస్ పై, ఆరోగ్యంపై అవగాహన, ఆసక్తి, సరైన జ్ఞానం కలిగి ఉంటే కనుక మీరు ఫిట్నెస్ సెంటర్లు ప్రారంభించి మంచి లాభార్జన చేయవచ్చు. 14. వెడ్డింగ్ ప్లానర్. ఈ వ్యాపారాన్ని వివాహ సాంప్రదాయాలు, ఖర్చులు మరియు దాని సంబంధించిన ప్రతిదాని గురించి సరైన జ్ఞానం కలిగిన ఎవరైనా ప్రారంభించవచ్చు. ఈ రంగంలో మహిళలు ఎక్కువగా రాణిస్తున్నారు. 15. ఇంటీరియర్ డెకరేషన్. కామంగా మహిళ వంకరేస్తారు. సో మీకు కూడా అలంకరణలో మంచి నైపుణ్యముంటే కనుక మీరు ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ ప్రారంభించి లాభార్జన చేయవచ్చు. కొత్త ఇల్లుగాని, షాపులుగాని సరైన వస్తువుని ఎంపిక చేసి అందర్నీ తీసుకురాగలిగితే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అయినట్టే. 16. క్యాటరింగ్ బిజినెస్. మీకు వంట చేయడం అయితే కనుక ఇంటి వద్దనే ఈ క్యాటరింగ్ ప్రారంభించి మంచి లాభార్జన్ చేయవచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల ఏరియాలో చిన్న చిన్న ఫంక్షన్లకు టిఫిన్స్, భోజనాలను సప్లై చేయడం ద్వారా లాభార్జన్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.